అన్న వందనాలన్నా. నా డౌటు అపోస్తుల కార్యాలు 4:13లో పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడిరి అని ఉంది. మరి నిజంగా పేతురు గారు యోహాను గారు విద్య లేనివారా? కొంచెం చెప్పండి. బ్రదర్, మీకు క్రీస్తునామములో శుభములు. సోదర, మీరు అపోస్తుల కార్యముల గ్రంథము 4:13 పేతురు యోహాను గారిని చూసి ఎదుటివారు అంటారు, మీరు విద్య లేని పామరులను గ్రహించి అనేదాన్ని తీసుకున్నారు. మీరు తీసుకొని మరి దీన్ని బట్టి వారిద్దరు నిజంగానే చదువుకోలేని వాళ్ళకి నిజంగా చదువు రాదా అనేటువంటి ప్రశ్న మీరు వేశారు. ఈ ప్రశ్న మీరు వేయటం వెనుక మీరు అడగని మరొక చిన్న ప్రశ్న దాని వెనుక దాగి ఉంది. అదేంటంటే, ఒకవేళ వీరు విద్య లేని పామరులే గనకైతే, చదువు లేని వారే గనకైతే, పేతురు గారు మరి పత్రికలు ఎలా రాశాడు, యోహాను గారు ప్రకటన గ్రంథం ఎలా రాశాడు, సువార్త ఎలా రాశాడు, మరి మిగతా 3 పత్రికలు ఎలా రాశారు అనేది ఆటోమేటిక్గా దాని లింక్డ్ అవుట్ అనేది ఇది వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి సోదరు, దాని గురించి బాగా చెప్తాను వినండి. చదువు అక్కడ నిజంగా మీరు అపోస్తుల గారు 4:13 కనుక చూస్తే, విద్య లేని పామరులు అనున్న చోట కింద ఫుట్ నోట్లు ఏమనుంటుంది అంటే సామాన్యులు అని ఉంటుంది. అంటే విద్య లేని పామరులు అంటే అర్థం ఏంటంటే చదువు లేని వాళ్ళని అర్థం కాదు సుమా. మీరు బాగా వినండి నా మాటను. విద్య లేని పామరులు అనగానే చదువు లేని వాళ్ళనే అర్థం కాదు. అక్కడ 12వ ఏట నుంచి జెవిష్ రబ్బీస్ ఎలా ఏం చేస్తారంటే, యూదుల సంస్కృతి ఏంది అంటే, తమ పిల్లల్ని కాస్త ధనికంగా ఉన్నటువంటి యూదులు, కాస్త డబ్బులు ఉన్నటువంటి యూదులు ఏం చేసేవాళ్ళంటే 12వ ఏట నుంచి టోరాహ్ ఏదైతే లెర్న్ చేస్తారో, అనగా ధర్మశాస్త్రాన్ని నిష్ఠాగరిష్టంగా పాటించేటువంటి స్కూల్స్కి పంపిస్తారు, జెవిష్ స్కూల్స్కి 12వ ఏట నుంచి కాస్త డబ్బు ఉన్నటువంటి యూదులు. సో ఏం చేసేవాళ్ళంటే తక్కిన బీద యూదులు పంపించడానికి వాళ్ళకి వల్ల అయ్యేది కాదు. అందుకని వీళ్ళకి మామూలు చదువులు చదివించే వాళ్ళు, భాషా జ్ఞానం పరంగా బాగా కొంచెం ఎవరైతే కాస్త ఉన్నవారు ఉన్నారో వాళ్ళేమో స్కూల్స్లో పంపించేవాళ్ళు, జెవిష్ రబ్బీస్ యొక్క లెర్నెడ్ స్కూల్స్లోకి పంపించేవాళ్ళు. అయితే ఎవరైతే ఈ హోరాహ్ అంటాం కదా, ధర్మశాస్త్రం అంటాం కదా, ఎవరైతే ఈ ధర్మశాస్త్రాన్ని, స్క్రిప్చర్స్ని ఎవరైతే చదువుకున్నారో, స్క్రిప్చర్స్ పట్ల ఎవరికైతే పట్టుందో వాళ్ళనేమనేవాళ్ళంటే చదువుకున్నోళ్ళు అనేవాళ్ళు. మిగతా వాళ్ళు చదువుకున్నప్పటికీ కూడా తక్కినటువంటి యూదులు ధర్మశాస్త్రం లెటర్స్ మీద ఎవరికైతే అవగాహన లేదు వీళ్ళని విద్య లేని పామరులు అనేవాళ్ళు. అదనమాట అక్కడ డిఫరెన్స్. అందుకని అక్కడ గ్రీక్లో ఉన్నటువంటి పదం ఏంటంటే, విద్య లేని పామరులు అని ఉంది కదా మనకి తెలుగులో, అక్కడ గ్రీక్లో ఉన్నటువంటి పదం ఏంటంటే ఎగ్రామెటాయ్ అనేటువంటి పదం ఉంటుంది. ఎగ్రామెటాయ్ అనేటువంటి పదం ఎవరికి ఉపయోగిస్తారంటే, స్క్రిప్చర్స్ని అనగా లేఖనాలను రబ్బీ స్కూల్స్లో ఎవరైతే చదవరో వాళ్ళ కోసం ఆ పదాన్ని ఉపయోగిస్తారనమాట. అంటే పేతురు గారు కానివచ్చు, యోహాన్ గారు కానివచ్చు, వీళ్ళు చదువుకున్నారు, కానీ జెవిష్ రబ్బీ స్కూల్స్ ఉన్నాయి చూసారా, అక్కడ మాత్రం చదువుకోలేదు. అందుకని మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అన్స్కూల్డ్ అని ఉంటుంది. అన్స్కూల్డ్ అంటే అర్థం ఏంటంటే ఆ రబ్బీ స్కూల్స్లో చదవనటువంటి వారు అని అర్థం అనమాట. కాబట్టి సోదరా, పేతురు గారు కానివచ్చు, యోహాన్ గారు కానివచ్చు, వీళ్ళు మామూలు విద్య చదివారు, మామూలు ఎడ్యుకేషన్ చదివారు, కానీ రబ్బీ స్కూల్స్లో చదవలేదు. ఎందుకంటే ఎగ్రమెటో అనేటువంటి పదం ఉపయోగించారు. అనగా రబ్బీ స్కూల్లో చదవనటువంటి వారు కదా వీళ్ళు, సామాన్యులు కదా వీళ్ళు అని అర్థం అనమాట. అంటే సామాన్య స్కూల్స్లో జాయిన్ అయిన వాళ్ళు కదా వీళ్ళు అనే మీనింగ్ అనమాట అక్కడ. కాబట్టి సోదరా, పేతురు గారు కానివచ్చు, యోహాన్ గారు జనరల్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు తప్ప ఏదైతే థియలాజికల్ ఎడ్యుకేషన్ ఉందో ఆ ఎడ్యుకేషన్ చదవలేదు అనేటువంటిది అక్కడ. కాబట్టి వాళ్ళు పత్రికలు రాశారు. ఇప్పుడు మార్క్స్ వార్త ఉందండి, మార్క్స్ వార్త మార్క్ గారు ఎట్లా రాశారు అనుకున్నారు? మార్క్ గారు ఏమైనా యేసుప్రభు చుట్టూ తిరిగారేటే, ఆయన ప్రారంభం నుంచి రాయటానికి 3.5 ఏళ్ళు మార్క్ గారు ఏం సహవాసం చేయాల యేసుక్రీస్తు. కానీ మరి ఎలా రాయగలిగారు మార్క్ గారు అంటే, పేతురు రాసిన పత్రిక మనం చివరిలో కనుక చూస్తే, పేతురు గారికి స్క్రైబ్ ఎవరంటే మార్క్ గారు. పేతురు గారికి స్క్రైబర్గా పనిచేసినోడు కానీ, లేకపోతే పేతురు గారికి నిజమైన కుమారుడు కానీ ఎవరంటే మార్క్ గారు అనమాట. అంటే అపోస్తలుడైన పౌలు గారికి తిమోతి గారు ఎలాగో, పేతురు గారికి మార్క్ గారు అలాగా. అర్థమవుతుందా బ్రదర్? ఇర్మియా గ్రంథాన్ని మనం చూస్తే ఇర్మియా గారు చెప్తుండగా బారూక్ గారు రాస్తారు. అదేవిధంగా మార్క్స్ వార్త మార్క్ గారికి ఏం తెలియదు పాపం. అయితే పేతురు గారు ఏదైతే ఎడిట్ చేస్తూ ఉంటే, ఆయన చెబుతూ ఉంటే అది మార్క్ గారు రాశారనమాట. అయితే రాసిన ఆయన మార్క్ కాబట్టి అక్కడ మార్క్స్ వార్త అనే పేరు పడింది. అర్థమైందా సోదరా? కాబట్టి మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. పేతురు గారు కానివచ్చు, యోహాన్ గారు కానివచ్చు, జనరల్ ఎడ్యుకేషన్ అయితే వీళ్ళు చదివారు భాషా జ్ఞానం పట్ల, కానీ స్క్రిప్చర్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో రబ్బీ స్కూల్స్లో అది చదవలేదు. అందుకనే అక్కడ ఉన్నటువంటి గ్రీక్ పదం కూడా మనకు అదే తెలియజేస్తుంది. కాబట్టి మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఐఎమ్ యువర్ శాంసన్, ఎంఎస్ఎం అప్డేట్స్.